యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు పరివృత్త సుఖాసనము. పరివృత్త సుఖాసనము చాలా సులభమైన ఆసనము. ఈ ఆసనము అసలు ఎందుకు చేస్తున్నాము అని అనుకోవచ్చు. కానీ నార్మల్గా భూమిపై కూర్చోవాలంటే, వీపుని నిటారుగా చేసి కూర్చోవాలంటే మనకు చాలా కష్టపడాల్సిందే. మనము జనరల్గా ఉన్నప్పుడు వీపుని ఇలా రౌండ్ చేసి గూని అవుతూ కూర్చుంటాము. ఇలా గూని అవుతూ కూర్చోకూడదు. మనము ఎలా కూర్చోవాలి? వీపుని నిటారుగా పెట్టి కూర్చోవాలి. ఈ విధంగా వీపుని విశాలంగా చేస్తూ కూర్చోవాలి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఛాతీలో ఉండే కండరాలు దూరంగా చేస్తున్నాము. ఇక్కడ ఉండే ఈ ఎముకని క్లావికల్ అంటాము. ఆ క్లావికల్ని మనము దూరంగా చేయాలి. భుజాలని ఇలా ముందు రాకుండా వెనకాల వైపు చేయాలి. దీనికి ఒక వార్మప్ అనేది ఉంది. ఎలాంటి వార్మప్? భుజాలని ముందు కనండి, పైకి అనండి, వెనకాల కనండి, కింది కనండి. ఇలా భుజాలని బాగా రొటేట్ చేయండి. 5 సార్లు భుజాలని క్లాక్ వైజ్ రొటేట్ చేసి 5 సార్లు మీరు యాంటీ క్లాక్ వైజ్ కూడా రొటేట్ చేయవచ్చు. అలా చేసి ఈ భుజాలని దూరంగా చేయవచ్చు. దాంతో ఏమవుతుంది? ఈ యొక్క ప్రాంతంలో స్ట్రెచ్ అనేది వస్తుంది. ఇక్కడ ఉండే ఎముకని స్టర్నమ్ అని అంటాము. ఆ స్టర్నమ్ ఎముకని కొద్దిగా పైకి అనాలి. పొట్ట కండరాలని లోపటికి బిగించాలి. మీ భుజాలు నడుములకై ఎగ్జాక్ట్గా పైకి ఉండాలి. ఇలా ముందుకు రాకూడదు. అది కూడా చేయడానికి ఒక వార్మప్ అనేది ఉంది. ముందుకు వచ్చేయండి, సైడ్కి వెళ్ళండి, మళ్ళీ ఇటు సైడ్కి. ఈ విధంగా గుండ్రంగా మనము తిరుగుతూ రివర్స్గా కూడా ఇలా తిరిగేసి దాని తర్వాత ఈ భుజాలని నడుములపైకి తెచ్చేసి సూటిగా కూర్చోవాలి. ఇలా సూటిగా ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులకు లోవర్ బ్యాక్లో ఆర్చ్ ఉంటుంది. కాబట్టి సుఖాసనం చేసేటప్పుడు మార్జరీ ఆసనం చేసినా కూడా చాలా మంచిది. ఇది అప్పర్ బాడీ. అప్పర్ బాడీ సూటిగా ఉండాలంటే మనము లాటరల్గా కూడా బెండ్ అయిపోయి ఇలా స్ట్రెచెస్ చేయవచ్చు. ఇలా లాటరల్గా కొన్నిసార్లు స్ట్రెచ్ చేద్దాము. కుడివైపు, ఎడమవైపు, మళ్ళీ కుడివైపు, ఎడమవైపు. కొన్నిసార్లు ఈ విధంగా మీరు స్ట్రెచ్ అవుతూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా మనం కుడివైపు ట్విస్ట్ అవుదాము, ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. ఇది ఇవాళ చేసే ఆసనము. అయితే బాగానే ట్విస్ట్ అవుతున్నాము కదా, కానీ ఇంత సమయం పాటు మీరు సుఖంగా ఆసనంలో కూర్చోగలుగుతున్నారా? కూర్చోలేకపోతున్నారు. ఇలా ఎందుకు కష్టంగా భావిస్తున్నారు? తొడలల్లో ఫ్లెక్సిబిలిటీ లేదు. మనము చైర్పై కూర్చోవడము, సోఫాపై కూర్చోవడము, కార్లో కూర్చోవడము, లిఫ్ట్ వాడడము, ఇవన్నీ వాడడం వలన ఈ యొక్క నడుములో ఉండే కండరము చాలా గట్టి పడిపోతుంది. నడుములో గట్టితనము వెన్నుముక్కకి కూడా అంది. మనం వీపు కూడా రౌండ్ అవుతుంటుంది. కాబట్టి కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. ఆ కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి బద్ధకోణాసనం చేద్దాము. పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు 5 నిమిషాల పాటు బద్ధకోణాసనం చేయండి. ఈ బద్ధకోణాసనం చేసేటప్పుడు తొడలని బాగా పైకి కిందికి అంటూ వీపుని నిటారుగా చేస్తూ ముందు చూస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి అనాలి. దీంతో కాళ్ళ కింద ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కాళ్ళని కొద్దిగా దూరంగా దగ్గరగా కూడా చేయవచ్చు. ఈ విధంగా కాళ్ళని దూరంగా దగ్గరగా కూడా చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత పాదాలను దగ్గరగా తెచ్చేసి చేతులని పైకి అనేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడము, చేతులని పైకి చేసి పైకి రావడము, ఇలా ఫార్వర్డ్గా కూడా బెండ్ అవ్వచ్చు. దాని తర్వాత మనము నార్మల్గా కూర్చుంటాము. సుఖాసనంలో కూర్చున్నప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మనము చాలా దూరంగా చేసి కూర్చోవాలి.
ఇలా కూర్చోడానికి ఇంకా ఇబ్బందిగా ఉంటే ఈ చెక్క ముక్కని మీరు సహాయంగా తీసుకోండి. పృష్ఠభాగాల కింద చెక్క ముక్కని పెట్టండి. ఇలా పృష్ఠభాగాల కింద చెక్క ముక్కని పెట్టగానే ఈ యొక్క మోకాళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. ఈ యొక్క నడుము పృష్ఠభాగము పైకి వచ్చేస్తుంది. ఇలా రావడంతో ఈ యాంగిల్, ఈ నడుములో ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ వెన్నుముకని సూటిగా చేస్తాయి. ఇక్కడ ఉండే జాయింట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. కొంతమందికి ఈ ఎముక చాలా లోపలికి ఉండడం వలన ఈ నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా కూర్చోలేరు. అలాంటి వాళ్ళు మోకాలు ఇలా పైకి అనేసి కూర్చుంటారు. అలాంటి వాళ్ళు నెమ్మదిగా ఈ తొడలని కిందికి చేయవచ్చు. ఒకవేళ అక్కడ కూడా కష్టంగా ఉంటే మీరు తొడల కింద ఈ విధంగా బెడ్షీట్ని కానీ బ్లాక్ని కానీ పెట్టేసి ఇక్కడ కూడా రిలాక్స్ అయిపోవచ్చు. తొడలు కిందికి వచ్చేలాగా చేయవచ్చు. ఇలా సుఖాసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. సుఖాసనంలో ముందు కుడికాలు పెట్టాలా, ముందు ఎడమకాలు పెట్టాలా అనేది ఏమీ లేదు. సుఖాసనంలో ఏ కాలు ముందున్నా పర్వాలేదు. మనకు సుఖంగా అనిపించాలి, అంత కష్టంగా అనిపించకూడదు. ఇలా మనము ఉన్న తర్వాత నెమ్మదిగా మనము ఇక్కడ కూడా వార్మప్ చేయవచ్చు, లేదా ఇక్కడ నుంచి మనము ఈరోజు చేసే ఆసనంలో వెళ్దాము. ఇలా పరివృత్తంగా తిరగండి. ఎడమ చేతితో మీ కుడి తొడ దగ్గర పట్టుకొని ఇలా కుడివైపు తిరగాలి. కుడివైపు తిరిగినప్పుడు మెడని భుజం వరకు తీసుకెళ్ళకూడదు. కుడి భుజం వరకు తీసుకెళ్లకుండా సూటిగా చూసేటట్టుగా ఉండాలి. ఇక్కడ మీరు మీ ఎడమ మోచేతిని కొద్దిగా బెండ్ చేయవచ్చు. దాంతో ఏమవుతుంది, మీ వీపులో ఉండే కండరాలు బాగా ట్విస్ట్ అవుతున్నాయి. పొట్టలో ఉండే కండరాలపై కూడా ప్రభావం బాగా పడుతుంది. డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త సుఖాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలపై మంచి ప్రభావం పడుతుంది.